ఎమ్మెల్యేలు మినిస్టర్ అయింది 5 సంవత్సరాల నుండి పోతారు, కానీ ఇది ఒరిజినల్ పేరు కమాండ్ చేయడం కష్టం. అవును. ఎప్పటికి మా తాత నుంచి వస్తుంది, మా ఫాదర్ తర్వాత ఓకే. అట్లా పేరు అనేది ఉట్టినే ఈ రోజు వస్తే పేరు లేవడదు, కానీ ఎంతో మంది వేసుకుంటారు. అట్లా అంటే చాలా పెద్ద పేరు రావాలి అందరికి, అట్లా ఉండదు. అంటే మీ ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ కూడా గోల్డ్ వేసుకోవడం? గోల్డ్ అనేది వేస్తుండే తెలంగాణలో తక్కువ. ఇప్పుడు ఏంటంటే మా ఫాదర్ అంటే కుస్తీలు నేర్పిస్తుండే బాగా. అప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఉండే, కుస్తీలు నేర్పిస్తుండే, చాలా హార్డ్ వర్క్, కుస్తీలు బాగా అందరికి. ఇప్పుడు చిన్న సిరిసిల్ల అన్నకు, ఇప్పుడు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్, వీళ్ళందరూ మా ఫాదర్ కాడ బాగా నేర్చుకుంటారు. మొన్నవి కలిసిరు మ్యారేజ్ లో. అంటే చిన్న శ్రీశైలం గౌడ్ అన్న కూడా మీ ఫాదర్ దగ్గర కుస్తీలో నేర్చుకోరు. శ్రీశైలం మన ఇంటి పక్కనే ఉండే తాలీం, అప్పుడు ఆడనే చేస్తుండే బాగా పోయి కుస్తీలు. మా ఫాదర్ మంచిగా నేర్పిస్తుండే అప్పుడు. అది మాకు చిన్నప్పటి నుంచి ఆ కుస్తీలే చూసి, ఆ దంగల్లో కుస్తీలు కొట్లాడు, నా తాలీం ఏమన్నా అయితే పోయి మా ఫాదర్ ఎంబడి కూర్చోండు. జాలి హనుమాన్ ధూల్పేటు, లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్నో కుస్తీలు పోటీలు పెడుతుండే అప్పుడు. అట్లా మా ఫాదర్ ఎంబడి చిన్నప్పటి నుంచే 5 years ఉన్నప్పటి నుంచే మా ఫాదర్ ఎంబడి కుస్తీలు నేర్వడం, బాగా ఎక్సర్సైజ్ చేయడం. ఈ జిమ్లో ఎక్సర్సైజ్ కాదు, అప్పుడు ఒరిజినల్ ఉంటుండే. ఇప్పుడు మనం 55 ఏళ్ళైనా ఎంత ఫిట్నెస్ ఉన్నామంటే అప్పుడు చేసిందే మనకు. చిన్నప్పుడు చేసిన ఎక్సర్సైజే ఇప్పటి వరకు అట్లా నిలబడదు. మా ఫాదర్కి వెంబడి పోయి నేర్చుకొని కుస్తీలు కొట్లాడడం, అట్లా ఇంత ఒక గోల్డ్ అనేది చిన్నప్పటి నుంచి 1-2 పెడుతుండే. అప్పుడు రాను పెరిగింది అంతే. మీరు ఫస్ట్ చేయించుకున్న పెద్దనగా ఏదన్నా ఫస్ట్, అంటే ఈ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిన ఫస్ట్ సికింద్రాబాద్లో, ఫస్ట్ మళ్ళీ ఎక్స్చేంజ్ మొన్న చేసిన సికింద్రాబాద్లో చేయించిన. నా పేరు చాలా మంది నర్సింగ్ అనే ఆడనే చేయించుకోండు. ఎన్ని తులాలు చేయించారన్న ఫస్ట్ నగా? అంటే 1 kg చేయించాను. చేయించినప్పుడల్లా 1 kg చేపిస్తాను నేను. చేయించినప్పుడల్లా 1 kg. అంటే మీరు ఫస్ట్ నగా చేయించినప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉండన్నా 1 kilo చేయించినప్పుడు? నేను 2000 ఫస్ట్ స్టార్ట్ చిన్నప్పుడు పెద్ద కాదు, మీరు ఫస్ట్ పెద్ద ఫస్ట్ చేసినప్పుడు 1400 10 grams వస్తున్నప్పుడు 1400. తర్వాత ఇంత పెరిగి 1700. ఏ సంవత్సరం అన్నా మీరు అది 1400తో కొన్నది గుర్తుందా? 30 years బ్యాక్. 30 years బ్యాక్. ఓకే. ఈ మధ్య రీసెంట్ గా తర్వాత మెల్లమెల్ల 3000 అయింది, 3000 అయింది, తర్వాత 4000 అయింది. అట్లా పెరగడం వచ్చడం అంత. ఇప్పుడు ఎన్ని కిలోలు ఉంటుందన్న మీ ఒంటి మీద? మీరు 2 kg ఉంటుంది. 2 kg. ఓకే. మీరు వేసుకున్నారు కదా హారము, ఆ హారం ఎంత అన్న? 500 grams. 500 grams. సో అది ఎవరు తయారు చేయించారు? స్పెషల్గా తయారు చేయించారా? ఎక్కడ చేయించారు అది? స్పెషల్గా సికింద్రాబాద్. అంటే ఎట్లా మీరు చెప్తారా డిజైన్ ఇట్లా కావాలి? డిజైన్ వస్తే చెప్తా, డిజైన్ బట్టి చేస్తారు. ఓకే. విపరీతంగా ఇప్పుడు డూప్లికేట్ వచ్చేసినాయి. ఆ ఇజ్జత్ పోయి ప్రతి ఒక్కరు 10 చైన్లు వేసుకుని తిరుగుతుంది. ఇది ఇల్లో అవుతుంది, అది వేసుకో. ఒరిజినల్ ఉన్న వాళ్ళది వీళ్ళు అవుతుంది. అవును. ఏ పడతాడు, ఏది గోల్డ్ ఏది రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి పబ్లిక్. అవును. ఇప్పుడు మనం చెప్పి ఇప్పుడు ఇవే 2 కోట్లది ఉంటుంది. 2 kg అన్నవి. అవును. మామూలు 1,00,000 పెట్టుకున్నవి. అవును. 2 కోట్లు ఉంటుంది. అంటే మనం చేపించిన వాళ్ళకు రూపాయి విలువ తెలుసు, దేనికి ఎంత అవుతుంది. వాళ్ళకి అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎంత రేటు బి తెలియదు వాళ్ళకి. గోల్డ్ చేయించి కడియాలు కూడా 2 చేయించారు కదా, అది ఎంత ఒకటి? ఇది 50-50 ఉండు. 50 తులాలు ఒకటి, 100 తులాలు అది. ఈ రింగులు కూడా మీరు అంటే జనరల్ గా ఈ టైప్ రింగులు నేను చాలా అరుదుగా చూస్తుంటా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మామూలు ఎవరైనా ఈ ఏలు కొంచెం ఇట్లా చేయించుకుంటారు, మీరు మొత్తం ఏలు పొడవునా చేయించుకున్నారన్న. ఆ డిజైన్ ఏంటి అది అసలు? డిజైన్ ఏదో చెప్పి అందరూ మామూలుగా అందరు పెట్టుకుంటారు కదా, అందరిలాగా ఉంటే బాగుంటుంది, జర వెరైటీగా. ఓకే, వెరైటీగా ఉండాలనే ఆలోచనతో పొడుగు చేయించారు. సో అవి ఉంగరాలు ఎంతెంత ఉంటాయన్న వెయిట్? ఒకటి 10 grams. ఒక్కొక్కటి 10 grams. 100 మొత్తం కలిసి ఇది 100 grams ఉంటుంది ఒక్కొక్కటి. ఓకే. అంటే చిన్నవి ఇవి తక్కువ ఉంటాయి, ఇవి అయితే 100 grams ఉన్నాయి. అన్న మీకు ఈ బంగారంతో అంటే వేసుకుంటే ఫీల్ బాగుంటుందనే ఎట్లా? ఐ మీన్ పబ్లిక్ లా ఇప్పుడు TV9 వాళ్ళు పిలిచారు మొన్న, 1 గంట ఇంటర్వ్యూ తీసుకురు. గోల్డ్ పెరిగింది కదా, ఇట్లా ఏందనేది బాగా ఇంటర్వ్యూ తీసుకురు. అట్లా ఇంటర్వ్యూ అంతే. ఇప్పుడు ఇంకా ఏం లేదు, గోల్డ్ అంటే ఇష్టంగా వేసుకుంటాము, మన ఇష్టంగా వేసుకుంటాం, కానీ ఇంటర్వ్యూల గురించి కాదు. అవును. అట్లా ఫేమస్ పబ్లిక్లో పోగడము, 100-200 మంది ఫంక్షన్లలో పోగానే చుట్టుకొని ఫోటోలు దిగడం, అట్లా కొద్దిగా హైదరాబాద్లో ఏంటంటే నేను స్పెషల్గా అనమాట అందరికి పబ్లిక్ రావడం మెయిన్ ముఖ్యం. పబ్లిక్ ఇంత గోల్డ్ వేసుకొని పోతారు కదా బయటికి, వేరే గోల్కి రారు మరి పబ్లిక్, మీరు చూసుకోండి. అవును. నేను పోతేనే అంత పబ్లిక్ వస్తారు కదా. ఎవరన్నా కొంచెం థెఫ్ట్ చేస్తారు లేకపోతే అట్లా కొన్ని జరుగుతాయనే ఆలోచన ఎప్పుడు మీకు ఎదురు కాలేదా? మేమే పెద్ద అది హైదరాబాద్లో మాది జోలి ఎవరైనా వస్తారు, మాకే 100 కేసులు వస్తాయి. ఇవి ప్రాబ్లం ఉంది, ఇవి ఉన్నాయని, ల్యాండ్ కేసులు కబ్జా అయినాయి.
అన్ని సాల్వ్ చేస్తామే మనము. మంచి మంచి వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు కేసు. మండల్ చైర్మన్ స్వామిగౌడ్ మా కాకనే ఏదన్నా పైసలు తీసుకొని కొద్దిగా సతాన్స్ ఉంటే ఏమన్నా ఉంటే నా దగ్గరికి పంపిస్తారు మ్యాక్సిమం కేసులు. హైదరాబాద్లో నా దగ్గరికి వస్తుంది సెటిల్మెంట్లు అన్నీ. అంటే మీరు చేసిన బెస్ట్ సెటిల్మెంట్ ఏందన్నా? చాలునే వందలు ఉన్నాయి. అంటే బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది కదా? అట్లేముండదు, ఇంట్లో ఏముంటుంది. అంటే కొంతమంది చాలా పేదోళ్ళు ఉంటారు. పేదోళ్ళు అంటే అక్క జైలు ఉండే వాళ్ళు కోర్టులో కేసు ఇచ్చారు, అన్నదమ్ములు సొంతం రిలేషనే, వాళ్ళు ఇస్తలేరు. 5-6 సంవత్సరం సతాంశులు బాగా. అది నేను సీసీఐతో అడగ కంప్లైంట్ ఇప్పించిన లేడీస్ తోటి, ఇప్పించి అలగ్న లేవట్టుకొచ్చి ఆడ కూర్చోబెట్టించిన. అంతా లీగలే. 5 సంవత్సరాల నుంచి పాపం అడవిలలో సతాంశులు 6 కోట్లు ఇప్పించిన, 3 కోట్లు ఇప్పించిన. అట్లా కొన్ని ఎన్నో వస్తాయి. ఓకే, సంవత్సరానికి ఎన్ని సెటిల్? అదొకటి కొన్ని వస్తూనే ఉంటాయి. ఎన్ని చేస్తారు? సంవత్సరానికి ఎన్ని అని ఉంటాయి, వస్తూనే ఉంటాయి. రోజు 20 వస్తాయి, ఒక్కోసారి అసలే రావు. అట్లా వస్తూనే ఉంటాయి కేసెస్ అనేది ఆగదు. అంటే జనరల్ గా సినిమాలో చూపిస్తారు కదా మామూలుగా, డానుల దగ్గర సినిమాలు వేరు, ఒరిజినాలిటీ వేరు. అంటే జనరల్ మీరు ఎట్లా వాడు వినలేదనుకో మీ మాట, మీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎట్లుంటా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కెపాసిటీ ఉంటుంది. మన పేరు చెప్తే సరిపోతానికి, లేక ఉన్నది జాగ్రత్త సెటిల్ చేసేసుకుందామని. భార్య భర్తలు కొట్లాడినవి అట్లా ఎంతో మందికి ఇప్పించిన అమౌంట్. కోర్టులో కేసులు వేసుకుంటారు పాపం, 10 సంవత్సరాలు తిరుగుతారు కోర్టుకు. ఎవరు కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఉండరు. పిలిపించి మాట్లాడి అట్లా చేసి కొన్ని ఫ్యామిలీలు అట్లా ఫ్యామిలీ అంతా మంచిగా మనం కొన్ని మంచి పనులు చేస్తేనే మనకు భగవంతుడు మంచిగా ఇస్తాడు. మనం మంచి పనులు చేయకపోతే చెడే చూపెడతాడు. వాళ్ళు మీ రుణం తీర్చుకుంటారన్నా? అంతే కదా, చాలా వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇన్ని సంవత్సరాలు మేము ఇన్ని బాధలు పడ్డాం అన్న, నీ దగ్గరకు వచ్చినందుకు మాకు సక్సెస్ అయిందని చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. చాలా మంది కొత్త 1 yearలో విడాకులు కానీ పిల్లలు పుట్టినాక కోర్టులో వేసుకుంటారు కేసు. వాళ్ళు తిరిగి ఇప్పుడు వాళ్ళకి పడదు, వీళ్ళకి పడదు. ఎవరు కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఉండరు. వేరే వాళ్ళు మామూలు వస్తే వినరాలు, ఇక జర మాయాసుంటోళ్ళు పోతే ఇట్లా అట్లా ఉంటారు. కాదన్న, ఇప్పుడు అవతల పార్టీ కూడా మీలాగా పహిల్మాన్ దాదాను తోడుకొచ్చి హైదరాబాద్ ఇప్పుడు శంకరన్న చేస్తాడు, సిరిసరమన్న చేస్తాడు. అంటే మంచి గురించి అన్ని, అదేలే అట్లా గురించి ఎవరు చేయరు. ఇప్పుడు టాప్ ఉట్టేన పేరు రాదు, ఉట్టేన ఎవరికి పేరు వస్తుంది. ఇవన్నీ మంచి పనులు చేస్తేనే కొన్ని. అవునన్నా, ఇప్పుడు మీరు ఏ తరఫున మీరు రంగంలో దిగారు, బి కూడా మీలాగా ఇంకో పహిల్మాన్ తీసుకొచ్చుకుంటే మద్దతుగా అట్లాంటి సందర్భాలు ఏమన్నా ఎదురైనాయా? హైదరాబాద్లో మనకు లేరనుకో నేను అనుకుంటా. అదేం లేదు, మంచి పనే కదా చేసేది, చెడు పని అయితే వేరు. అట్లేముండదు మ్యాక్సిమం. ఓకే, మీరు కాంప్రమైజ్ ఎవరు వచ్చినా పెరుకున్న వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు రారు. అంతా మనకు పరిచయాలే. ఇప్పుడు శంకరాన్ని తిరిగిపోయినా ఫోన్ చేసి అంతే, కాంప్రమైజ్ టైప్ ఉంటుంది. సో మీరు ఎరుకున్నోలే కదా, హైదరాబాద్ తెలంగాణలో మొత్తం ఎరుకున్నోలే. ఇప్పుడు ఎంతమంది పైలోన్లు ఉన్నవి, 1000 మంది పైలోన్లు ఉన్నవి, 1000 మంది పేరు చెప్పగానే కాంప్రమైజ్ ఉంటుంది. కానీ ఇంకా వేరేది ఏమి ఉండదు. పిలిపించి మాట్లాడడం, సంబంధించి ఇద్దరికి పైసలు ఇప్పించడం, ఏదైనా కాంప్రమైజ్ టైప్ ఉంటుంది. మీరు సెటిల్ చేసిండేది బాగా క్రిటికల్ అనిపించింది ఏదైనా ఉందన్న? అంటే మీరు చాలా రోజులు సతాయిచ్చి చాలా దాన్ని కిటికీలు అన్ని సతాంచేటి మనకు చెప్పంగానే ఎవరు అది చేయరు. వాళ్ళని పిలిపియాలి, టైం పడుతుంది కొద్దిగా. వినకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాలి, మళ్ళీ ఆడికి పట్టుకు రావాలి. ఇవన్నీ ఉంటాయి. మనతో ద్వారా అయినకపోతే మళ్ళీ లీగల్గా చేపిస్తాం. ఓకే, సాధ్యమైనంత వరకు మీ దగ్గర మ్యాక్సిమం అయిపోతుంది 90%. కొన్ని మొండి కేసులు ఉంటాయి, వాడు వినరు. అట్లా చూడడం తీసుకొచ్చి బట్టలు ఇప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి ఇప్పిస్తాం. అట్లా చాలా మ్యాక్సిమం అవి అయితే కొన్ని మంచిగా అయిపోతాయి. ఇప్పుడు 2 పక్కల న్యాయం జరగాలి, ఒక్క పక్క కాదు ఇది మనం చేసేది. 2 పక్కల న్యాయం జరిగేటంటే కాంప్రమైజ్ చేయడం. పోలీసుల నుంచి మీకు ఎప్పుడు ఇది రాలేదన్నా, ఏంది ఇది నువ్వు ఎవరు చేయడానికి అట్లా మేమున్నాం? అట్లా ఏం రాలేదు. అంత మంచి పనులు ఏమో, చెడు చేస్తేనేమో మంచి వాళ్ళు చేసేది మంచి గురించి మనం చేసేది ఏమంటే పోలీస్ స్టేషన్ పంపిస్తాం. జనరల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి అప్రోచ్ అవుతారా బాధితులు, లేకపోతే ఏదైనా వేరే ప్లేస్ ఉందా? పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పైసలు తీసుకొని ఇస్తలేరు అంటే పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళ లీగల్ కదా అది. అవును, పోలీసు వాళ్ళు ఎంతో మంది వచ్చారు మీ దగ్గరికి, మాట్లాడిన ఫోన్ చేయని చాలా మంది వస్తారు. డబ్బులు కూడా ఇప్పిస్తుంటారు పోలీసులకి. ఎవరైనా తీసుకొని పైసలు ఇయ్యారు పాపం, వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వకపోతే అట్లా సూటలు వచ్చి ఒకసారి ఫోన్ అట్లా చేసి మీరు ఫోన్ చేస్తానే ఇచ్చేస్తారా? అయిపోతుంది. మీరు తెలియనోడు పొరపాటున ఎవడైనా కొత్త వ్యక్తి మీ గురించి తెలియని వాళ్ళు మేము ఇయ్యము అది ఇది అంటే అన్న ఎట్లుంటుంది మీ మ్యాక్సిమం 99%? కొన్ని 1% ముండి లెక్కలు ఉంటే దాన్ని ఎంబడి వడలేము మనం, ఎక్కువసేపు వదిలేస్తాం. కొన్ని మ్యాక్సిమం 99 అవుతుంది, కొన్ని కాకపోతే వదిలేస్తాం.
అన్నీ మనం ముడి పట్టుకొని తిరిగితే మన పనులన్నీ వేస్ట్ అవుతాయి. అవును. కొన్ని ఒక 1% కాకపోతే మ్యాక్సిమం అయిపోతాయి, కాని పరిస్థితిలో కొన్ని డ్రాప్ అయిపోతాయి. ఓకే. మీకు ఎప్పుడైనా మీ మీద దాడి చేయడం కానీ, ఎవరన్నా మీ మీద ఎదురు దాడి చేయడం కానీ, మీ మీద మీకు అట్లాంటి సందర్భాలు వచ్చాయా మీ కెరియర్లో ఇప్పటి వరకు? చాలా జరిగినాయి అవి, ఎదురు దాడులు, కొట్టడం అవన్నీ